హాయ్ హలో ఎవ్రీబడి, వెల్కమ్ టు అవర్ ఛానల్ మన స్టార్స్. ఈరోజు ఇంటర్వ్యూలో మనం ముందున్న స్పెషల్ గెస్ట్ ఎవరో చెప్పాలంటే దానికన్నా ముందు మనం ప్రతి లైఫ్లో కూడా లవ్ అనే ఫేజ్ని అయితే ఎంజాయ్ చేస్తూ ఉంటాం. బట్ అలాంటప్పుడు గర్ల్ ఫ్రెండ్ ఏ విధంగా ప్రపోజ్ చేయాలి, బాయ్ ఫ్రెండ్ ఏ విధంగా ప్రపోజ్ చేయాలని చాలా ప్లాన్స్ మనం అయితే చేస్తూ ఉంటాం. బట్ అలాంటి కెరీర్లోనే రోజ్ ఫ్లవర్తో చాలామందిని అయితే మనం పడగొడుతూ ఉంటాం. బట్ ఆ రోజ్ ఫ్లవర్తోనే కాకుండా సిల్క్ శారీతో కూడా మనం ప్రపోజ్ చేయొచ్చు, దానికి కూడా ఒక ఇంపార్టెన్స్ ఉందని. సో మనకైతే తొందరలో ఒక సినిమా అయితే రాబోతుంది. సో మీరందరూ కూడా ఆ సినిమాని May 24th విత్ ద టైటిల్ ఆఫ్ సిల్క్ శారీ మీరందరూ కూడా చూసి ఎంజాయ్ చేయండి. ఇలా టీం అయితే మనతో ఉన్నారు, మరి వాళ్ళతో మాట్లాడి ఇంకా చాలా విషయాలు తెలుసుకుందాం. లెట్స్ గో. హలో ఆల్, ఐ థింక్ నమస్కారం. ఫస్ట్ ఆల్ గ్రేట్ అండ్ సచ్ ఇంట్రెస్టింగ్ టైటిల్తోని వాసుదేవ్ గారు మీరు ప్రతి ఇంట్లో కనబడుతూ ఉంటారు ఎప్పటికప్పుడు. అలాంటి వాళ్ళు మీరు థియేటర్లో కనబడుతూ ఉంటే ఆడియన్స్ ఇంకా బాగా ఎంజాయ్ చేస్తూ ఉంటారు. నౌ ఇట్స్ ఇంట్రెస్టింగ్ టైటిల్ విత్ సిల్క్ శారీ అండ్ ఇలాంటి పాటలో జాయిన్ అవ్వడం అంటే ఇలాంటి సినిమాలో హౌ యూ అండ్ ఎంత హ్యాపీగా ఎంత ఎక్సైటెడ్గా ఉన్నారు? మూవీ చేయడం అనేది అంటే ఐ మీన్ మై డ్రీమ్ జస్ట్ 2 మూవీస్. సో మూవీ చేయడం అనేది ఐఎమ్ ఎక్సైటెడ్. ఇంకోటి ఏంటంటే నా క్యారెక్టర్ కొంచెం డిఫరెంట్గా ఉంటుంది. సో నేను ఇప్పటివరకు చేసిన క్యారెక్టర్స్ మీద ఇది డిఫరెంట్ క్యారెక్టర్. సో అది మెయిన్ ఇది. ఇంకోటి మూవీ చూసేంత వరకు ఐ మీన్ ఎండ్ వరకు తెలియదు అది పాజిటివ్ నెగిటివ్ అన్నది. ఓకే, సో ఫైనల్లీ అచీవ్ చేశారా లేదా సిల్క్ శారీతో ప్రపోజ్ చేయడం? థియేటర్లో గ్రేట్. బట్ నాకు ఒక ఇంట్రెస్టింగ్ విషయం ఏం తెలిసిందంటే 2 years ముందు డైరెక్టర్ గారు మీకు వచ్చి కథ చెప్పి వెంటనే ఇలా మాయమైపోయి మళ్ళీ గాయమైపోయాడు. మళ్ళీ 1 year తర్వాత వచ్చాము. అంటే ఏం జరిగింది అసలు ఈ టైంలో అడిగారా ఏమైనా? అంటే 2 years బ్యాక్ గణేష్ చతుర్థి ఆ టైంలో కాల్ చేశాడు, ఇలా ఉంది అని చెప్పి. అంటే ఇంకేం చెప్పలేడు, ఇట్లా మూవీ ఉంటుంది సార్ మీరు చేస్తారా అని అంటే సరే ఇంటర్ స్టోరీ ఏంటి అది ఇది. తర్వాత నేను కొంచెం బిజీ ఉంటే తర్వాత తను కూడా ఏం కాంటాక్ట్ అవ్వలేదు. సో నేను ఇంకా లైట్ తీసుకున్నాను, ఎందుకంటే యూజువలీ వి కీప్ గెటింగ్ కాల్స్ కదా, అన్ని మెటీరియలైజ్ అవ్వవు. సో అలాంటిది ఏదో అనుకున్నాను. మళ్ళీ లాస్ట్ ఇయర్ మళ్ళీ గణేష్ చతుర్థికి కాల్ చేసి సార్ ఇలా అంటే సార్ ఫస్ట్ నేను స్టోరీ ఏంటో చెప్పండి సార్, మనం నిన్న తర్వాత చూద్దాము అని అంటే దెన్ నీ నరేటెడ్ మీ. సో తర్వాత ఇలా ఇక్కడ దాకా వచ్చేసాం. గ్రేట్. నెక్స్ట్, హలో స్టోన్ హార్టెడ్ గర్ల్, హౌ ఆర్ యూ? Great. But what's your character? But definitely it's a tricky role. But how do you play for that and how do you manage and how do you plan for that role? एक्चुअली ये कैरेक्टर मेरे लिए थोड़ा टफ था, बट कुछ चीज़ें जो हैं जो मेरे रियल लाइफ में लागू होती हैं, जो मैं करती हूँ. तो लाइक ये प्ले करने में थोड़ा टफ हुआ बिकॉज मेरा लैंग्वेज तेलुगु है नहीं, आई कांट स्पीक तेलुगु. मैं हिंदी बोलती हूँ, तो उसमें मुझे थोड़ा प्रॉब्लम हो रहा था. लेकिन इवन मैं वही कहती हूँ कि मेरे जो को एक्टर्स हैं वो मुझे बहुत सपोर्ट किए हैं और सपोर्टिव है, तो वो मुझे प्ले करने में काफ़ी इतना मतलब टफ तो था, लेकिन इतना भी मतलब मुश्किल नहीं लगा. तो काफ़ी अच्छा लगा, इंटरेस्टिंग कैरेक्टर था. तो वो तो फिल्म देखने के बाद सबको पता चलेगा, क्योंकि इसमें मैंने बाप बेटे दोनों को ही पटाके बहुत ही वो किया हुआ है, तो काफ़ी इंटरेस्टिंग लगेगा. और सिल्क सारी जो टाइटल है वो टाइटल से ही लोग अट्रैक्ट होंगे. तो और जो ट्रेलर देखने जाओगे आप, ट्रेलर से तो आपको बहुत कुछ दिखेगा कि क्या कुछ खिचड़ी पक रही है समथिंग. क्या रहेगा Great. But which proposal you like the most? With rose flower or with silk saree? Both, but silk saree. Great. That's why this movie comes like. Yeah. But great. Anyways, for every actor, acting is always a easy job. But how do you achieve this language barrier within Telugu language? And how do you plan for the dialogues? एक्चुअली कुछ जो डायलॉग्स थे हमारे वो सडनली हमको दिए जा रहे थे ऑन सेट. बट मुझे हिंदी से ज़्यादा इजी मुझे साउथ के लैंग्वेजेस में काम करना अच्छा लगता है, बिकॉज उसमें हम लिपसिंग करते हैं और वो मेरे लिए इजी रहता है. लिपसिंग कर लो तो वो तो सारा तो डबिंग आर्टिस्ट के ऊपर जाता है, और लिपसिंग कर लो वो एक्सप्रेशंस के साथ आपको बस उसका मीनिंग समझना होता है. वो हमको बस मीनिंग समझाते हैं और हमको उस रिएक्शंस के साथ वो हमको एक्शन करना है. दैट्स इट. वो मेरे लिए बहुत इजी है. तो इसलिए मुझे साउथ की फिल्में करना बहुत पसंद है, क्योंकि उसमें लैंग्वेज का तो मुझे प्रॉब्लम है, इसलिए मुझे करना बहुत ही पसंद है. Great. Such a great answer. And finally, hi Riva garu. Hi. I think there is such a great connection between silk and you, right? Yes. Because Amari Bahu silk and the silk saree. Yes. And how it is happened. And
I don't know, it's coincidence. Like, I never thought that I'm gonna work my first movie, Telugu movie, and that will be like silk sari. I mean, silk will be there. I mean, everyone. And the character name, the Haribo Silk, my character name was Natasha. Yes. Even here also, my name is Natasha. So, Such a great big coincidence. coincidence, yeah. But how it is happened, and how do you choose the first Telugu project? See, I didn't choose it. I mean, उन लोगों ने मुझे choose किया. I mean, I always wanted to do Telugu movies, and I told a few people, casting people, so they came up with this, and I was like excited because when I heard the song, I mean, mostly I was like, first they told me to do the song, and when I heard that, it was like so good, so catchy. I mean, I'm really lucky to get such a good song in my first movie. Okay. Yeah. But definitely in the Bollywood, you are such a well-known star, and everyone knows Thank you. And is there any restrictions for you before entering into the Tollywood? I want to do this type of roles like that. No, I am not restricted by anyone. Okay, great. Yeah. So I do whatever the character demands, and I'm an actor, so I'm not Riva when Yeah. I'm playing the character. So I don't judge myself seeing in my character playing whatever. Like, Okay, great. Yeah. సూపర్. అండ్ ఫైనల్లీ ఓంకార్ గారు ఏంటండి విషయాలు ఏంటి మీరు చెప్పాలి. వీళ్ళందరూ కూడా ఆడియన్స్ అందరినీ కొంచెం కన్ఫ్యూజ్ చేస్తుంటే మీరు వచ్చి కొంచెం క్లారిటీ ఇచ్చేలా కనబడుతున్నారు. బట్ హౌ ఇస్ యువర్ రోల్ అండ్ హౌ ఇట్ ఈస్ హ్యాపెన్? యాక్చువల్లీ ఏంటంటే ఈ మూవీ స్టార్ట్ అయ్యే టైంలో మేము పడిన కష్టం నాకు డైరెక్టర్ గారికి మాత్రమే తెలుసు. ఓకే. సో ప్రొడ్యూసర్స్ మమ్మల్ని బాగా సపోర్ట్ చేసి నమ్మి ఈ సినిమాని ముందుకు తీసుకురావడానికి చాలా హెల్ప్ చేశారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ దాకా మాత్రమే నా హోప్ ఉండింది అంతే. అంటే సినిమాలో నేను చేస్తున్నాను, నాకు కూడా ఒక రోల్ ఇస్తారు డైరెక్టర్ గారు అని నేను అనుకోలేదు. సో తర్వాత ఆయన ఒక మంచి క్యారెక్టర్ ఉంది, ఇప్పుడు ఒక మూవీ ఉంటుంది, మీరు చేయండి, మీకు సూట్ అవుతుందని డైరెక్టర్ గారు చెప్పినప్పుడు స్టోరీ విన్నప్పుడు చాలా మంచిగా అనిపించింది నాకు. యాక్చువల్లీ నా క్యారెక్టర్ ఏదైతే ఉందో అది నేను ఇప్పుడు ప్రీవియస్గా చేసిన ఫిలిమ్స్లో ఎప్పుడు చేయలేదన్నమాట. అంటే చాలా డిఫరెంట్గా ఉంటుంది, మంచిగా అనిపించింది అంతే, చేయాలని చేసాము అంతే. గ్రేట్. బట్ డెఫినెట్లీ మీకన్నా డైరెక్టర్ గారు ఫస్ట్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడం జరిగింది, ఈ రోల్ మీరు చేస్తే బాగుంటుంది నేను. బట్ దానికి మీరు ఎలా ప్రిపేర్ అయ్యారు? ఎందుకంటే డైరెక్టర్ గారే పిలిచి ఈ రోల్ చాలా బాగుంటుంది అని అన్నప్పుడు, అండ్ డిఫరెంట్ రోల్ అంటున్నారు, ఇప్పటివరకు చేయని రోల్ అంటున్నారు. అది అవును, నేను ఆబ్వియస్లీ ఇప్పుడు ఇక్కడ ఉన్న ఆర్టిస్టులు అందరూ ఇంతకుముందు చేయని రోల్సే మామూలుగా చేస్తుంటారు కదా. అంటే నేను చెప్పడం అలాగా మంచి క్యారెక్టర్, అంటే ఆ క్యారెక్టర్లో ఇంపార్టెన్స్ కూడా ఇచ్చి పెట్టడం అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. సరే ఇచ్చారు, అది నాకు మంచిగా అనిపించింది అనమాట. గ్రేట్. అండ్ వాజ్ దే సార్ అంటే ఎప్పుడు కూడా అంటే ఎలా ఉంటుందంటే వెన్ ఇట్ గోస్ టు సీరియల్స్ చాలా కంఫర్టబుల్ జర్నీ లాగా ఒక జాబ్ చేస్తున్నట్టు ఉంటుందని కూడా చాలామంది చెప్తూ ఉంటారు. వెన్ ఇట్ కమ్స్ టు మూవీస్ మనకంటే ఒక టైం ఉండదు, చాలా లాంగ్ డేస్ ఉంటాయి, సో ప్రమోషన్స్ చేస్తూ ఉండాలి, కాన్స్టెంట్గా మనం వర్క్ చేస్తూ ఉండాలి, ఇవన్నీ కూడా సినిమాకు ఉంటుంది. ఈ ట్రాన్సిషన్ అనేది ఎలా ప్లాన్ చేసుకున్నారు మీరు? ఎందుకంటే ఆల్రెడీ వెబ్ సిరీస్లో కూడా కనబడుతున్నారు మీరు, బట్ ఈ ట్రాన్సిషన్ అనేది ఎలా ప్లాన్ చేసుకున్నారు? బట్ యాక్చువల్లీ మూవీసే ఈజీ. గ్రేట్. సూపర్. ఎందుకంటే నీకు అక్కడ టీవీలో ఏంటంటే నీకు టూ మచ్ ఆఫ్ లాంగ్ అవర్స్, తర్వాత నీకు అంటే ఇంకా చేసినవి మళ్ళీ మళ్ళీ చేస్తున్నావు. సో ఇక్కడ ఏంటంటే నీకు ఒక యాజ్ యాక్టర్ నీకు స్కోప్ ఉంటుంది పర్ఫార్మెన్స్ చేయడానికి, డిఫరెంట్ క్యారెక్టర్స్ చేసే స్కోప్ ఉంటుంది. అట్ ద సేమ్ టైం నీకు షూటింగ్ ఉన్నప్పుడే తర్వాత మిగిలిన రోజు నువ్వు ఫ్రీగానే ఉంటావు. అండ్ వెన్ ఇట్ కమ్స్ టు ఇట్స్ మై ప్యాషన్ టు టు డూ మూవీస్ అండ్ వెబ్ సిరీస్ అండ్ ఆల్. సో ప్రమోషన్స్ ఇవన్నీ కష్టం అని అనుకున్నాను. ఐ ఎంజాయ్ ద ప్రాసెస్ యాక్చువల్లీ, బికాస్ ఆల్ దీస్ ఈస్ రిక్వైర్డ్ ఫర్ ఎ మూవీ టు సెల్. తీయడం ఒకే అయితే దాన్ని సెల్ చేయడం అనేది ఇంకా చాలా కష్టపడాలి. సో ఆల్ దీస్ ఇస్ ద పార్ట్ అండ్ పార్సల్ ఆఫ్ ద ఫిలిం. సో ఐ ఎంజాయ్ డూయింగ్ ఆల్ దిస్. ఇన్ని కష్టమైంది నేను అనుకోను. గ్రేట్. బట్ డెఫినెట్లీ వాసుదేవ్ గారిని ఎవరైతే చూస్తూ ఉంటారో ఇంకా ఆడియన్స్ అందరూ కూడా ఈయనకున్న బేస్ వాయిస్కి, ఈయనకున్న కట్అవుట్కి సరైన ఒక మంచి విలన్ రోల్స్ పడాలి, లైక్ రిచ్ బిజినెస్ మ్యాన్, ఇలాంటి విలన్ రోల్స్కి పడుతుంటే భలే ఉంటుంది అంటారు. బట్ ఎలాంటి ఎంతవరకు అప్రోచ్ అవుతున్నాయి మీ ఫిల్మోగ్రఫీలో? నాకు అంటే యాక్చువల్లీ యూజువల్లీ నాకు అప్రోచ్ అయ్యే మోస్ట్లీ ఆ క్యారెక్టర్స్ బిజినెస్ మ్యాన్ ఒకటి, రిచ్ బిజినెస్ మ్యాన్ ఒకటి, తర్వాత లేకపోతే ఏదన్నా పోలీస్ రిలేటెడ్ క్యారెక్టర్స్ ఇలాంటివి ఎక్కువ వస్తుంటాయి. బట్ నాకు మాస్ క్యారెక్టర్ చేయడం ఇష్టం, ఎందుకంటే ఎవరు నన్ను మాస్ క్యారెక్టరైజేషన్లో ఊహించుకోరు. సో
సో అది నాకు ఛాలెంజ్ ఉంటుంది. సో రెగ్యులర్ క్యారెక్టర్స్ కానీ నేను మాస్ క్యారెక్టర్ చేస్తే ఇట్ విల్ బి ఏ ఛాలెంజ్, బికాస్ అగైన్ అక్కడ నేను సక్సెస్ కొట్టాలి అంటే నన్ను నేను మోల్డ్ చేసుకోవాలి. ఇట్స్ రియలీ డిఫికల్ట్, బట్ అగైన్ ఇట్స్ అ ఛాలెంజ్ ఫర్ అన్ యాక్టర్ టు యాక్సెప్ట్ ద ఛాలెంజ్ అండ్ గో ఫార్వర్డ్. ఇస్ వాట్ ది యాక్టర్స్ ఆర్ రిక్వైర్డ్ టు డూ. Great answer, sir. And Preeti garu, Yes. and you have completed one movie in Telugu industry. Yes. Now, what's your experience and how you are well prepared for the second film, and what's your preparations in the Telugu industry? एक्चुअली ये मेरी पहली फिल्म है तेलुगु में. इसके पहले मैंने मलयालम कन्नड़ फिल्म की Yeah, है. yeah. तो मेरा एक्सपीरियंस ये थोड़ा ये नया था, क्योंकि मैंने इससे पहले जो कैरेक्टर्स किए हैं वो इन सब से इससे इस कैरेक्टर से काफ़ी अलग है. तो ये कैरेक्टर करने में मुझे ज़्यादा अच्छा लगा था, क्योंकि इसमें मुझे मनी की नीड्स है, जो कि मुझे रियल में भी मनी की नीड्स है, और मैं कैसे चीट करती हूँ, क्या करती हूँ. तो ये कैरेक्टर करने में मज़ा आ रहा था. काफ़ी चेंजेस आ रहे थे मेरे में, जैसे कि वो एक्सप्रेशंस अपने चेंज करती है यूँ, और कैसे उसको गेम कहाँ खेलना है, कैसे क्या करना है, तो वो फटाफट चेंज करती. तो मुझे अच्छा लग रहा था और काफ़ी अच्छा एक्सपीरियंस मिला था, और मुझे काफ़ी नॉलेज भी मिला, सीखने बहुत कुछ मिला. Okay. तो इससे मुझे काफ़ी कुछ सीखने मिला था. Great. But now, as an audience, I can understand what's your script selection. But what is your the requirements for the script selection in the Telugu industry as an actress? रिक्वायरमेंट इन फ्यूचर Yeah. कैरेक्टर के बारे में कह रहे हो Yes. कि कैसा मुझे चाहिए कैरेक्टर. गैंगस्टर. Oh. आई लव गैंगस्टर कैरेक्टर. मुझे रियल में मुझे बहुत अच्छा लगता है, लाइक डाकू हसीना टाइप की, खतरनाक लेडी, डेंजरस. तो मुझे वो कैरेक्टर्स करना Okay. है ऐसे. ये रोने धोने वाला नहीं है. आई कांट प्ले लाइक दिस. मुझे इतना रोना धोना नहीं आता. मैं जो रियल में हूँ वैसे करना चाहती हूँ. गैंगस्टर का कैरेक्टर करना है. मस्त लेडी डॉग. Wow. So you want to break that stereotype, like Yes. a crying ladies, right? Yes. Great. వెబ్ సిరీస్ వచ్చింది కదా ఒకటి, నింబుల్ కపాడియా. Yes. అలాంటి roles. You saw that web series? Which one? निंबुल कपाडिया का कौन सा? हाँ, कौन सा? क्या नाम भूल गया. మీకు గుర్తుందా అది? అది ఒకసారి మళ్ళీ చెప్తే ఏంటది? డింపుల్. डिम्पल कपाडिया. డింపుల్ కాపాడి. యా वो नेम टाइटल. टाइटल क्या की था वो? తెలుగులోనా? తెలుగు కాదు, ఇట్స్ హిందీ వన్, బట్ ఆల్ ది ఉమెన్ ప్లేస్ గ్యాంగ్స్టర్. ओह, yes. आई नहीं वो इतने हो दिया या ఓకే. बट उससे भी खतरनाक. वही ये खतरनाक है इससे. फूलन देवी. फूलन देवी. फूलन देवी. हाँ? फूलन देवी. नहीं फूलन देवी नहीं. फूलन देवी नहीं. नहीं, it's like वो भी डाकू का कहाँ ही चले होता है. गए? वो दूसरा है. This one is good. Recently Okay. came back. ఓకే గ్రేట్. బట్ రేవా గారు, now what's your selection in the future Telugu projects? Whatever it will come, of course, if they pay me good and the character is good and I'm free, of Okay. course I'm gonna do it. Great. Yeah. But do you have any wish list with actors or directors in the Telugu industry? No, because I don't know a lot of people. Of course, Rajamouli I know. Okay. If he gonna take me in his film, of course I'll leave everything and do his film first. So yeah. But you know the King Khan, yeah? Shah Rukh Khan, you know that? Yes, I don't know him personally because I have I have the shared screen. Yes, space great. with him. But definitely. ఓంకార్ గారు, మీరేంటండి ఫ్యూచర్లో ఎలాంటి ప్రాజెక్ట్స్ ప్లాన్ చేద్దాం, యాక్టర్కి ఎలా బిల్డ్ అవుదాం అనుకుంటున్నా తెలుగు ఇండస్ట్రీ? నాకు బేసిక్గా విలన్ రోల్స్ చేయడం చాలా ఇష్టం అండి. స్టార్టింగ్ నేను రావడం కూడా విలన్గా చేద్దాం, విలన్గా ఉండిపోదాం అని వచ్చాను. ఓకే. మరి ముందుకి ఎలాంటి ఆఫర్స్ వస్తాయి ఏంటో. ఇప్పుడు ప్రజెంట్ ఉన్న సిచ్యువేషన్లో ఇప్పుడు ఏ ఆఫర్ని రిజెక్ట్ చేయలేము. నైస్. అంటే ఇప్పుడు నేను వెల్ ఆర్టిస్ట్ అయితే కాదు, ఇప్పుడిప్పుడే అలా వస్తూ ఉన్నాయి నా సినిమాలు. సో ఏది వచ్చినా చేయాలి, కానీ ఫైనలీ నేను అనుకునేది ఏంటంటే నా డ్రీమ్ని ఒక మంచి విలన్గా విలన్ క్యారెక్టర్స్లో అలా ఉండిపోదాం ఇండస్ట్రీలో అని అనుకుంటున్నాను. Okay, great. Dev garu, and you are too good at the dance, and we all know that. Yeah. But how do you prepare for the Telugu steps? It was very difficult. Actually, I'm not a very good dancer. I mean, when I was doing that serial, I had some dance numbers in that serial also. So it was not like I'm doing it for the first time in front of camera. But the step is very difficult here. I mean, in Bollywood, that is 1, 2, 3, 4. Here, Yes. 1, 2, 3, 4, 5, 6, 7, 8. Like, you know, till the time you catch the beat, the song is gone. Yes. So it's difficult. So I practiced and I was not very sure that I will be doing it so good, but it came out so nice. I mean, I was like amazed to see it.
मैंने किया है ये like yeah, and of course our producer sir Kamlesh sir, and he had the faith in me that of course you take time but you rehearse and but you have to do this song. I don't know how, and the Balaji, the choreographer, he was not ready to change the step even if I'm not able to do it. I was telling him, "Ki do it something, give me something nice and slow one." But he was like, "No, you have to do this." So it was difficult, but then I didn't give up. Kamlesh sir didn't give up. Balaji also not. So end of the day, hard work pays off. గ్రేట్, సూపర్. అండ్ వాస్ ద సార్ అంటే మీరు ఇందాక చెప్పింది నాకు ఇప్పుడు కనెక్ట్ అవుతుంది. ఎందుకంటే సినిమాల్లోనే ఎంత ఈజీగా ఉంటుందో, మీరు సినిమాలు చేయాలని ఎంత వెయిట్ చేస్తున్నారో, ఖడ్గం సినిమాలో అది ఎంత చిన్న రోల్ అయినప్పటికీ అక్కడి నుంచి స్టార్ట్ చేసి ఈరోజు సిల్క్ సారీ. బట్ హౌస్ దిస్ జర్నీ గోస్? మధ్యలో సీరియల్స్ చేస్తున్నారు, వెబ్ సిరీస్ చేస్తున్నారు, మళ్ళీ సినిమాలకు వస్తున్నారు, అండ్ ఒక కాన్స్టెంట్ స్టెప్ తీసుకొని సినిమాల్లోనే ఉందో అని ఎప్పుడైనా ఫిక్స్ అయ్యారు లైక్ దట్? లేదు, యాక్చువల్గా నాకు నేను కంటిన్యూ చేసినప్పుడు యాక్చువల్గా అది రైట్ టైం అది. కాకపోతే నాకు ఫ్రమ్ ఏ నాన్ ఫిల్మీ బ్యాక్గ్రౌండ్, సో నాకు గైడెన్స్ ఇచ్చేవాళ్ళు ఎవరు లేకుండే. సో దెన్ ఆ తర్వాత ఒక మూవీ చేశాను ఎవరి తగ్గట్టు అని చెప్పి. దెన్ ఐ టుక్ ఏ బ్రేక్ ఫర్ అబౌట్ 5-6 years. తర్వాత మళ్ళీ టీవీతో స్టార్ట్ చేశాను. సో టీవీలో ఉన్నప్పుడు ఐ యూస్ టు గెట్ ఆఫర్స్, బట్ నాకు యాక్చువల్లీ డేట్స్ కుదిరేవి కాదు. ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్, ఎందుకంటే ఇక్కడ షెడ్యూల్స్ లాంగ్ ఉంటాయి. సో అక్కడ మూవీ వాళ్ళు అడిగితే దే ఆస్క్ యూ ఫర్ అగైన్ దే విల్ ఆస్క్ యూ ఫర్ ఏ లాంగ్, అట్ ఎ డేస్ 15 days అట్ స్ట్రెచ్ దే ఆస్క్ యూ. సో ఇట్ వాజ్ వెరీ డిఫికల్ట్ టు మేనేజ్. అందుకని ఇంకా నేను లాస్ట్ టీవీకి కొంచెం బ్రేక్ ఇచ్చి మళ్ళీ వచ్చాను, బికాస్ ఇట్ వాజ్ నాట్ పాసిబుల్ టు డూ 2 things అట్ ద సేమ్ టైం. గ్రేట్ సార్. బట్ ఈ స్టేట్మెంట్ మీరు ఒప్పుకుంటారు సార్? ఎందుకంటే సీరియల్స్లో యాక్ట్ చేస్తున్న వాళ్ళు సినిమాస్కి అందులో సూట్ అవ్వరు. ఎందుకంటే వాళ్ళ దగ్గర ఒక మోనోలాగ్ చార్ట్ ఉంటుంది, సో పేపర్ ప్రతి డైలాగ్ చెప్తూ ఉండాలి వాళ్ళకి. సో దానివల్ల అది ప్రాబ్లం అవుతూ ఉంటుంది, రీటేక్స్ ఎక్కువ జరుగుతూ ఉంటాయి. సో ఎలాంటి స్టేట్మెంట్స్ ఎక్కువ వస్తుంటాయి ఒక సీరియల్ యాక్టర్ని సినిమాలో లేదు, అది మిస్కన్సెప్షన్. అది దర్ ఇస్ నథింగ్ లైక్ ద పీపుల్ హూ డూ టీవీ ఆర్ నాట్ సూటబుల్ ఫర్. ఎందుకంటే ఇప్పుడు ఇఫ్ యూ టేక్ ది అదర్ లాంగ్వేజెస్, కన్నడ కానీ హిందీ కానీ, మోస్ట్ ఆఫ్ ద పీపుల్ ఆర్ ఫ్రమ్ టీవీ ఓన్లీ. దే కమ్ అంటే టీవీని ఏంటంటే దే టేక్ ఇట్ యాజ్ a learning, paid and learned. I mean you get to learn all the emotions. ఎందుకంటే మనం ఒకే రోజు చేస్తే డిఫరెంట్ ఎమోషన్స్లో ఉంటాం. ఒకసారి యాంగ్రీ ఉంటాము, ఒకసారి సాడ్గా ఉంటాము, ఒకసారి హ్యాపీగా ఉంటాము. యూ గెట్ టు ఇమోట్ సో మెనీ థింగ్స్ అట్ ద సేమ్ డే. సో నువ్వు చాలా షార్ప్ అవుతావు. అండ్ ఇఫ్ యూ రియలీ ఫోకస్ యూ కెన్ లెర్న్ సో మెనీ థింగ్స్ ఆ ప్లాట్ఫామ్ మీద. సో దెర్ ఇస్ నథింగ్ లైక్ దట్. చాలా మంది మిస్కన్సెప్షన్ ఉంటుంది అది, బట్ వెరీ సూన్ దట్ ఈస్ ఆల్సో గెట్ క్లియర్. మెనీ పీపుల్ ఆర్ కమింగ్, అక్కడ నుంచి ఇక్కడికి వస్తున్నారు కాబట్టి సో స్లోలీ ఇప్పుడు అలవాటు అవుతున్నారు. Great. And Preeti, yes. And now how much percentage you know the Telugu and how much you learn for Telugu? How much I learned Telugu? Yeah. Oh, In the process of the shoot. a few words only. What? Please tell. Okay. Some words you know that in Telugu. Kashtam. గాడు Hindu ke gaadu. Garu. Great. గాడు కాదు గారు. Garu हाँ. Garu with respect. हाँ garu. Yes, great. Hindu ke Okay. Inde చేస్తుంది ఆడవేకు మాడవేకు. Yes, sir. ఈ అడవికు కన్నడ తెలుగులో సార్ కన్నడ ఏంటి సార్ ఇది? ఓకే లాంగ్వేజ్ వచ్చింది కదా. It's match actually. I have Kannada film also. She's done Malayalam, Yeah, Kannada, like last So mixed match. సో తెలుగుకి వచ్చింది కాబట్టి ఇంకా మనం I hope భరించాల్సింది. you understand. Great, great. But how much you know for the Telugu films? Do you watch any Telugu films? Yeah. Yeah. नाम तो नहीं पता टाइटल है. Okay. But But the stars. అది बोला ना. स्टार्स के बताते हैं. NTR सर, Okay. अल्लू अर्जुन सर और अजीत कुमार सर, धनुष सर और రజనీకాంత్ సార్, रजनीकांत सर और चिरंजीवी सर? चिरंजीवी और वो जो उधर से क्या नाम है, रामचरण सूर्य सर। सर, Oh my God. రామ్ చరణ్ సార్, रामचरण सर, चिरंजीवी सर और ये मास हीरो कौन थे, क्या नाम उनका? हाँ అల్లు అర్జున్ సార్, नहीं वो रामचरण सर के फादर के नेम NTR. नहीं क्या कुछ Sorry. రామచంద్ర గారి ఫాదర్ నేమ్ కి ఎన్టీఆర్ I mean అది కాదు చిరంజీవి సార్ అని ఇప్పుడే చెప్పింది. అదే అల్లు రామచంద్ర గారి ఫాదర్ నేమ్. का नाम नहीं मालूम. वो I know. చిరంజీవి What? సార్ చిరంజీవి. మెగాస్టార్ పవన్ కళ్యాణ్. చిరంజీవి हाँ, సార్. Power पवन Stars. कल्याण सर. वो रामचरण के पापा? Finally we achieved it. Yes. चिरंजीवी सर is रामचरण. हाँ, I ये know. सबकी फिल्में देखी हैं और बहुत अच्छा. इनके बारे में इनके अच्छा। dictionary में. नरस कलम. But how many stars you know that?
The same, exactly, Repeat the answer. exactly. Rajnikant sir and all like whatever she Vikram said. sir, Surya sir. Yeah. But you want to name one name that was there sir also. Yeah, Vasudev. Ha, Vasudev He's my- also. Yeah. కవర్ చేస్తుంది గ్రేట్ గుడ్ బట్ సార్ సిల్క్ My సారీ favorite hero, Vasudev. సరా ఫైనల్లీ Vasudev Garu. వాసుదేవ్ గారు గారు అన్నావా తల్లి Garu. గ్రేట్ గుడ్ బట్ ఓంకార్ గారు సిల్క్ సారీ ఆడియన్స్ చూస్తున్నప్పుడు హౌ దే ఎంజాయ్ అంటే ఎలాంటి స్టోరీస్ చూస్తున్నారు ఎలా ఎగ్జైట్ అవుతారు మెయిన్గా సినిమా చూస్తున్నప్పుడు అండ్ యూ హ్యావ్ జస్ట్ ఏ లాంగ్ జర్నీ ఉంది డైరెక్టర్ గారితో సో ఈ స్క్రిప్ట్ మీద ఒక మంచి నాలెడ్జ్ ఉంటుంది బట్ హౌ ఇట్ ఇస్ The script ही बोल रहे थे. చెప్పండి సిల్క్ ఉంటుందని. అసలు టైటిల్లో కోరుకుంది ఏది కూడా మీకు సినిమాలో కనపడదండి. టైటిల్ చూసి సినిమాలో అదే ఉంటుందని ఆడియన్స్ అందరు వస్తారు. ఓకే అది ఎందుకు పెట్టారనేది మరి మన డైరెక్టర్ గారే క్లారిటీ ఇవ్వాలి. ఓకే ఆ టైటిల్ మాత్రం టెంప్టింగ్గా ఉండాలి కంపల్సరీ అన్నట్టు ఆయన పెట్టారు. అది ఆయన థాట్ అంతే. ఆయన ఆర్జీవి గారి దగ్గర పని చేశారు ఒకప్పుడు. సో ఆయన థాట్స్ కూడా అలానే ఉంటాయి. సో ఖచ్చితంగా నచ్చుతుంది ఆడియన్స్కి. ఖచ్చితంగా నచ్చే ఒక మంచి ఫిలిం ఇది. ఎవరికి బోర్ కొట్టదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇదే చెప్పాలి, ఎవరికి బోర్ కొట్టదు. హ్యాపీగా త్రూఅవుట్ మూవీ కూర్చొని హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. సార్ బట్ దెర్ ఇస్ మోర్ ఇంపార్టెంట్ ఫర్ ద క్యాసినో అనుకుంటా. సిల్క్ సారీ వెనకాల కూడా మాకు కనబడుతుంది. క్యాసినో గేమ్ గురించి అన్నీ ఉన్నాయి దీంట్లో, అన్ని ఎలిమెంట్స్ ఉన్నాయి. సో చూస్తే అర్థమవుతుంది, మేము రివీల్ చేయలేము. బట్ ఒక లీడ్ యాక్టర్గా సిల్క్ సారీ అండ్ టైటిల్ ఫిక్స్ చేసుకున్నప్పుడు వాట్ ఈస్ యువర్ కాల్? అందరిలాగా నేను కూడా ఆశ్చర్యపోయింది ఏంటి టైటిల్ అని, బట్ చేస్తుంటే అలవాటు అయిపోయింది. సో ఇప్పుడు కూడా అది ఒక డిఫరెంట్ టైటిల్. అంటే యాక్చువల్గా ఏంటి అని అంటే వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఒక ఆడియన్స్ కానీ ఎవరన్నా కనెక్ట్ అవ్వాలి అని అంటే ఏదో సంథింగ్ యూనిక్ ఉండాలి. ఇప్పుడు మీరు కొన్ని రీల్స్ ఉంటాయి, ఇఫ్ యూ సీ కొన్ని పోస్టులు ఉంటాయి, అసలు దాంట్లో సంబంధమే ఉండదు అసలు. యాక్చువల్గా ఏదో ఏదో కనెక్ట్ అయిపోతుంది ఆడియన్స్కి. అది నువ్వు చూస్తే దాని రీచ్ 1 million 10 million దాకా వెళ్ళిపోతుంది. మనం చూస్తే ఏముంది దీంట్లో అని అనిపిస్తుంది. సో ఇప్పుడు అదే ఏది క్లిక్ అవుతుందో ఏది క్లిక్ అవ్వదన్న చెప్పలేము. అందుకే ఏది చేసినా కూడా ఏదైనా ఒక క్యాచీగా పెడితేనే ఒక డిఫరెంట్గా, అంటే ఒక ఆడియన్స్ అటెన్షన్ అనేది పోతుంది. సో ఇక్కడ మెయిన్ మాకు కావాల్సింది అది, టు గ్రాస్ ది అటెన్షన్ ఆఫ్ ది ఆడియన్స్. అట్లీస్ట్ ఇఫ్ దే డోంట్ కమ్ టు థియేటర్, అట్లీస్ట్ దే వాచ్, అంటే దే విల్ టాక్ అబౌట్ ఇట్, సిల్క్ శారీ ఏంటి అన్న దాని గురించి. అది బట్ ఇప్పుడు యాక్టర్గా తెలుగు ఇండస్ట్రీలో ఎవరు లుకప్ చేస్తూ ఉంటారు సార్? యాక్టర్గా మిమ్మల్ని ఇన్స్పైర్ చేసేవాళ్ళు, మోటివేట్ చేసేవాళ్ళు? లైక్ ఎవ్రీబడి, అంటే ఒక్కొక్కరిది ఒక యూనిక్ స్పెషాలిటీ ఉంది మన తెలుగు ఇండస్ట్రీలో. ఏంటి అని అంటే పవన్ కళ్యాణ్ గారికి ఒక స్టైల్ ఉంది, ప్రభాస్ గారికి ఒక స్టైల్ ఉంది, అల్లు అర్జున్ గారికి, రామ్ చరణ్ గారికి, అలా ఒక్కొక్కరిది ఒక్కొక్క డిఫరెంట్ యూనిక్ స్టైల్. సో అంటే అందరినీ మనం ఒక ఇది తీసుకోవచ్చు. అంటే నేనంటే చిరంజీవి గారి పెద్ద ఫ్యాన్ అనుకో. చిరంజీవి సారే ఇంకా నా ఇన్స్పిరేషన్. Super sir. Prabhas is also there. Yeah, Oh. I forgot his name. वो मैं भी Prabhas. सोच रही थी. Oh my God! After seeing Bahubali, I was Now like, she remembered the Yeah. Prabhas garu name. yeah. Great. But any final words for the silk saree to the audience? 4 मई को आप ज़रूर सिनेमा में जाके हमारी फिल्म देखिए. आपको इंटरेस्टिंग दिखेगा इस फिल्म में. बाकी फिल्मों से आई होप कि आप लोगों को कुछ नया देखने मिलेगा और आपको सभी के कैरेक्टर्स काफ़ी अच्छे पसंद आएंगे और स्पेशली मेरी. तो इंटरेस्ट लीजिएगा और जाके ज़रूर देखिएगा सिल्क साड़ी. Wow. सिल्क साड़ी देखो और प्रीति से सिल्क चॉकलेट पाओ. Super sir. Now Rima, your turn. Of course. So please go and watch, not on 24th. If you're not free, please go watch it 25th, 26th. It's going to be there in the theater. And I'm sure you're going to love it. And yeah, you don't have to buy silk saree, but you have to buy the silk saree ticket in the movie theater and watch and enjoy. Thank you. Wow, everyone is a content creator. Just a great initiation. And finally, Omkar garu. ఆయన producer ఆడియన్స్కి అయితే మంచిగా నేను ఇదే చెప్తాడు. చెప్తున్నాను. సిల్క్ శారీ సినిమాకి వెళ్ళినప్పుడు, సినిమా చూస్తున్నప్పుడు ఆ సిల్క్ శారీ సీన్ వచ్చేదాకా వెయిట్ చేయండి. అప్పుడు మీకు మంచిగా అనిపిస్తుంది. సో దయచేసి అందరూ సిల్క్ శారీ మూవీ చూడండి 24th May.
మంచి వీకెండ్ రిలీజ్ అవుతుంది. అందరూ తప్పకుండా మా సినిమా చూసి అందరూ మమ్మల్ని దీవిస్తారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. గ్రేట్ సార్, ఫైనల్ వర్డ్స్ మీ నుంచి కావాలి, ఎందుకంటే ఆడియన్స్ అందరూ కూడా మీ కేసు చూసి టికెట్ దింపుదామని వస్తారు రెడీగా. సో సిల్క్ సారీ గురించి మీ మాటలు. Please do watch all of us on 24th May in theaters. See you all on 24th in theaters. థ్యాంక్ యూ సో మచ్ అండ్ విష్ యూ ఏ గ్రేట్ సక్సెస్ ఫర్ ద సిల్క్ సారీ. Thank you. నేను ఈగర్లీ వెయిటింగ్ ఫర్ దట్ మూవీ. అండ్ గైస్, మీరందరూ కూడా May 24th థియేటర్స్లోనే సిల్క్ సారీ సినిమాని అయితే చూసి ఎంజాయ్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్.